మేడం, తల్లిదండ్రుల ఆస్తి వాళ్ళ తదనంతరము వాళ్ళ పిల్లలకి ఆస్తి భాగ పంపిణీ సరిగా అవ్వకపోతే ఏం చేయాలి? ఈ భాగ పంపిణీ వాటిలో చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ ఉందండి. తల్లిదండ్రుల తర్వాత ఉదాహరణకి తండ్రి చనిపోయారు అనుకోండి, తండ్రి ఆస్తి మొత్తం తల్లికి వస్తుందని, లేదా తల్లి ఆస్తి మొత్తం తండ్రికి వస్తుందని. అది కాదండి. చట్టరీత్యా తల్లి చనిపోయినా తండ్రి చనిపోయినా ఆ మిగతా భార్యనో భర్తనో ఉంటారు కదా, వాళ్ళకి పిల్లలకి సమభాగంగా వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాటా వస్తుంది. లేదు తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు అనుకోండి, వాళ్ళ తరపున వాళ్ళ పిల్లలకు వస్తుంది. ఈ భాగ పంపిణీ అనేది ఆడపిల్లలకు ఒకలాగా మగవాళ్ళకి ఒకలాగా ఉండదు. అందరికీ సమానంగా రావాలి. ఒకవేళ అలా సమానంగా మాకు రాలేదు అన్న పక్షంలో మీరు కోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టును ఆశ్రయించి ఈ ఆస్తి భాగ పంపిణీ అనేది సమానంగా జరగలేదు అందరికీ, దీన్ని మళ్ళీ పార్టీషన్ చేయండి అని దావా వేసుకుంటే కోర్టు ఆ ఆస్తిని పరిశీలించి సమానంగా విభజిస్తుంది.